దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి నిర్గమాకాండం 14:16. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. కర్రెత్తితే సముద్రం విడిపోవడం ఏంటి? కర్రెత్తితే సముద్రం 2 పాయలు అవటం ఏంటి? దట్స్ ద డునామిస్ పవర్. అది దేవుని శక్తి. అప్రదేవజనాగమా, దేవుని యొక్క సంకల్పం అది. ఆ సముద్రం అన్నాడు. ఏంటి అది? ఎర్ర సముద్రము. చాలామంది ఎర్ర సముద్రం యొక్క చరిత్ర చెప్తున్నప్పుడు కల్పితం అండి ఇది. ఎర్ర సముద్రం 2 పాయలు అయిందా? నేను ఎర్ర సముద్రం గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. వాస్తవానికి సముద్రాలకి బ్యాక్ వాటర్స్ ఉంటాయి. అవి పెద్ద లోతు ఉండవేమో నాకు తెలిసి. చాలామంది ఎర్ర సముద్రాన్ని బ్యాక్ వాటర్స్ అనుకుంటారు. అందులో మామూలుగా నడిచి వెళ్ళిపోయారు, మోకాళ్ళలోతో వస్తాయి అనుకుంటారు. సో ఎర్ర సముద్రం బ్యాక్ వాటర్స్ కాదు అవి. సుమారుగా 2250 కిలోమీటర్ల పొడవు ఉంది. మీరు చూస్తున్నాను, స్క్రీన్లో ఇస్తున్నాను నేను. 2250 కిలోమీటర్ల పొడవు, సుమారుగా 355 కిలోమీటర్ల వెడల్పు. ఆ తర్వాత లోతు ఎంత అంటే సుమారుగా 7250 అడుగులు. సుమారు మీటర్లో చెప్పాలంటే 2211 మీటర్లు. ఈ యొక్క సముద్రం గురించి చెప్పాలి అంటే సాధారణమైన సముద్రాల కంటే ఎక్కువగా ఇక్కడ ఉప్పు సాంద్రత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా వేడిగా ఉంటాయండి. మీరు ఆఫ్రికన్ నేషన్స్కి వెళ్తే ఈ యొక్క ఎర్ర సముద్రం ఆసియా ఖండానికి ఆ తర్వాత ఆఫ్రికా ఖండానికి మధ్యలో ఉంటుంది ఎర్ర సముద్రం. అందులో బట్టి ఎక్కువ వేడి ఉంటుంది ద్వారా అందులో ఉన్నటువంటి నీళ్లు ఏమవుతుందంటే ఆవిరైపోతూ ఎక్కువ. అంటే మామూలు సముద్రాల కంటే ఈ సముద్రం యొక్క నీళ్లు ఆవిరైపోవడం వల్ల ఎక్కువగా అక్కడ సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. 4% ఇలా తీసుకుని ఇలా నోటి మీద పెట్టుకుంటే చాలా సాల్టీగా ఉంటుంది ఎర్ర సముద్రం నీళ్లు, చాలా సాంద్రత ఎక్కువ. దీని గురించి ఏం మాట్లాడతారంటే వాస్తవానికి ఇది ఎర్రగా ఎందుకు ఉంది, ఎర్ర సముద్రం ఎందుకు పేరు వచ్చిందనంటే ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను. సముద్రాల్లో వాస్తవానికి నాచు ఉంటుంది. సో ఈ వాస్తవానికి ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటిది ట్రికోడిస్మమ్ ఎరిట్రమ్ అనేటువంటి నాచు ఈ సముద్రంలో ఉంటుందట. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అది. ఆ నాచు అన్ని సముద్రాల్లో నాచు చనిపోయిన తర్వాత, అంటే నాచు కూడా లైఫ్ టైం ఉంటుంది, అది చనిపోయిన తర్వాత గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ నాచు బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తుంది. చనిపోయిన తర్వాత బ్రౌన్ అయిపోతుంది. కానీ ఈ సముద్రంలో ఉంటుంది ఆ నాచు మాత్రం చనిపోయిన తర్వాత రెడ్ అయిపోతుందట. మీరు చూస్తున్నారు, రెడ్ అయిపోవటం వల్ల అది ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి అంతా కూడా తేలిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తున్నప్పుడు ఆ యొక్క సముద్రం ఎర్రగా కనబడుతుంది. అందులో బట్టి దీన్ని ఎర్ర సముద్రం అన్నారు, రెడ్ సీ అన్నారు. ఆ ఏషావు సంచరించిన ప్రాంతం అటు ఇది. అందులో బట్టి ఏషావు అన్న మాటకు ఎర్రని వాడని అర్థం. చూడండి, ఒక హిస్టారికల్ అండ్ సైంటిఫిక్ ప్రూఫ్ మీకు ఇస్తున్నాను. 1987లో లేనార్డ్ మొల్లర్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఆర్కియాలజిస్ట్, మీరు చూస్తున్నారు ఆ వ్యక్తి యొక్క ఫోటోను కూడా మీ ముందు పెడుతున్నాను. ఈ ఎక్స్పెషల్లీ డాక్టర్ లేమాన్ మోలర్ అనేటువంటి వ్యక్తి ఎర్ర సముద్ర అడుగు బాగాన ఆ వ్యక్తి పరిశోధనలు చేయడానికి వెళ్ళాడు. పరిశోధనలు చేసి ఎట్టకేలకు దేవుని వాక్యం ఎర్ర సముద్రం అనేది అవాస్తవం కాదు, ఎర్ర సముద్రం పాయలైంది అవాస్తవం కాదు, ఇది నిజమే. ఆయన లోపలికి వెళ్ళి అల్ట్రా వైలెట్ కెమెరాస్తో ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు అనేకమైన రథచక్రాలు కుప్పలు తెప్పలుగా పడున్నాయట ఒక రోడ్డు. ఇప్పుడు ఈ ర్యాంప్ ఉంది చూసారా? సో ఒక రోడ్లో ఒక పొడవుగా మీరు చూస్తున్నటువంటి సముద్రం కింద ఆ రథచక్రాలు కనిపించినాయట. ఆ రథచక్రాలు కొన్నాటిని బయట తీసుకొచ్చి దాని మీద నా రాతలు చూశాడు. అవి ఎప్పుడో గమనిస్తే అది సుమారుగా క్రీస్తు పూర్వం 1440 సంవత్సరాల నాటివని కాల పరీక్షలో తెలిసింది. కార్బన్ డేటింగ్ అంటారు. అంటే కార్బన్ డేటింగ్ అంటే కాల పరీక్ష. అసలు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో ఏం జరిగింది ఈ ప్రాంతాల్లో అని అంటే కరెక్ట్గా క్రీస్తు పూర్వం 1446 సంవత్సరంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. అంటే ఇయర్ కూడా ఉంది. అంటే క్రీస్తు పూర్వం 1446 సంవత్సరంలో ఇశ్రాయేల్ అనేటువంటి వారు ఫరో బానిసత్వం నుంచి బయటకు వచ్చినట్లుగా అదే టైంలో ఎర్ర సముద్రం ఇన్సిడెంట్ జరిగినట్లుగా ఉంది. కరెక్ట్గా ఈ రథాలు అప్పుడే అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఒక సముద్రం ఇన్ని వందల రథాలు ఎందుకున్నాయి, ఇన్ని 100 రథచక్రాలు ఎందుకున్నాయి, వాటితో పాటుగా మనుషుల యొక్క ఎముకలు ఎందుకు ఉన్నాయి అని ఆలోచన చేస్తే వారికి ఒక అంశానికి ధృవీకరణకు వచ్చారు. ఎర్ర సముద్రం పాయలవటం అనేది అది వాస్తవం అని చెప్పారు. చిన్న కర్రను ఉపయోగించుకుని దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే చిన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు అసాధారణమైన కార్యాలు చూడాలంటే చిన్న విశ్వాసం, ఎ లిటిల్ ఫెయిత్, నీ జీవితంలో చిన్న డెడికేషన్, నీ జీవితంలో చిన్న పని గొప్ప కార్యం నీ జీవితంలో తీసుకొస్తుంది. నీ ముందు కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయేమో. ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలు అవుతుంది అనేటువంటి విషయం. కానీ ఎర్ర సముద్రం అంటే ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది నీ ముందున్న ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు,
నీ ముందున్న వ్యాపారం కావచ్చు, నీ ముందున్న ఉద్యోగం కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు. అవి ఫిజికల్ ఛాలెంజెస్ అవ్వచ్చు, ఎమోషనల్ ఛాలెంజెస్ అవ్వచ్చు, సైకలాజికల్ ఛాలెంజెస్ అవ్వచ్చు. నీ ఉద్యోగం గొప్ప ఛాలెంజింగ్గా నీ ముందు ఉండొచ్చు, కాంపిటీషన్. నీ ఉద్యోగం కొరకు అనేక మంది పోరాడుతున్న ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి నీ ముందు ఉండొచ్చు. నీ ముందు ఎర్ర సముద్రం ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. డునామిస్ పవర్ని ప్రభు నీ జీవితంలో రిలీజ్ చేస్తాడు. నువ్వు చిన్నోడివే, ఉద్యోగం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, ఉద్యోగం రావాలని ప్రయాసపడుతున్నావు, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు, కానీ క్వాలిఫై అవ్వట్లా. నీ ముందున్న ఎర్ర సముద్రం ఒక జాబ్ ఏమో, నీ ముందున్న ఎర్ర సముద్రం ఒక క్యాన్సర్ ఏమో, నీ ముందున్నటువంటి ఎర్ర సముద్రం ఒక ప్రెగ్నెన్సీని పొందుకోవడమేమో, నీ ముందున్న ఎర్ర సముద్రం ఒక మ్యారేజ్ ఏమో, నీ ముందున్నటువంటి ఎర్ర సముద్రం ఒక సమస్య ఏమో. ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పిస్తే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేస్తాడు. సాధారణమైనటువంటి వాటిని ఉపయోగించుకుని మోషే చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రాన్ని ఏం చేసింది? 2 పాయలుగా చేసింది. నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తానండి. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి, ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తమును సమకూడి జరుగుతాయట. ఒక్కసారి దేవునికి నీ జీవితాన్ని నువ్వు సమర్పిస్తే సమస్తాన్ని దేవుడు ఏ టైంకి ఏది నీకు ఇవ్వాలో దేవుడు ఎరుగును, దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీవు ఎప్పుడైతే ఆయన యొక్క లిమిటేషన్స్లోకి వెళ్ళిపోవాలి. లేదా ఇంకో మాటలు చెప్పాలంటే, ఇప్పుడు వైఫై కనెక్షన్ ఉంటుంది కదండి, వైఫై ఆన్ చేసామనుకోండి, ఆ సిగ్నల్లో ఉంటే కనుక చక్కగా వైఫైని ఎంజాయ్ చేయొచ్చు, ఇంటర్నెట్ని ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు బయటికి వెళ్ళిపోయి వైఫై కనెక్ట్ చేస్తానంటే ఎవరు కనెక్ట్ చేయలేరు, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. నీవు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటి ఆ బౌండరీలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవుని యొక్క సంరక్షణలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవుడు సమస్తము దేవుడు ఏం చేస్తాడు? సమకూడి జరిగిస్తాడు. నీకు అనిపిస్తుంది ఏంటి అన్నీ ఏదో ఏర్పాటు చేసినట్లు, దానికేదో జరుగుతున్నట్లు నువ్వు భావిస్తావు. నా జీవితంలోనండి ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ దీవెనకరంగా మార్చబడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తూ ఉంటుంటే దేవుడి కార్యాలు నేను ఎవ్రీడే చూస్తాను. ఏదో 1-2 అయితే మీకు స్పెసిఫిక్గా చెప్పచ్చు, కానీ 1-2 ప్రతిరోజు మిరాకిల్సే, ప్రతిరోజు అద్భుతాలే. ప్రయాణంలో అద్భుతాలు, ఆ తర్వాత ఎవరిని కలుస్తున్నప్పుడు అద్భుతాలు, ప్రతిదీ కూడా అద్భుతాలే. 1-2 అయితే రాసుకుని చెప్పచ్చు. రోజంతా అద్భుతాలు చేస్తుంటే కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం అవుతుంది. అంటే నేను ఎందుకు మాట చెప్పను తెలుసా? దేవునికి మీ జీవితాన్ని సమర్పిస్తే మిరాకిల్ ఆఫ్టర్ మిరాకిల్స్, అబండెన్స్ ఆఫ్టర్ అబండెన్స్, గ్లోరీ టు గ్రేట్ గ్లోరీ, మహిమ నుండి అత్యధికమైన అద్భుతాల నుండి మహా అద్భుతాలు నీ జీవితంలో పొందుకుంటావు. బట్ ఏంటంటే నువ్వు డైనామిక్స్ పవర్ ఆ బౌండరీలో ఉండాలి. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ గాడ్. ఇంక 2వ దానికి వస్తున్నాను. ఒక కొండను ఉపయోగించుకునే దేవుడు ఒక కొండను ఉపయోగించి మిద్యానులను తరింబాడేశాడండి. ఒక వ్యక్తి యొక్క చేతిలో నుండి కొండ, ఒక సైన్యం చేతిలో నుండి కొండ మిద్యానులను తరిమేసింది. చదువుదాం ఒకసారి. న్యాయాధిపతులు 7:20 త్వరగా చదవండి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను కుడి చేతిలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. చూడండి, చాలా జాగ్రత్తగా నా వైపు చూడండి అందరూ కూడా. ఈ చరిత్ర చెప్తాను. సో బైబిల్ గ్రంథంలో గిద్యోను అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి, చాలా పిరుకోడు. ఆ పిరుకోడు వాస్తవానికి ఇశ్రాయేలీయులకి మిద్యానీయులకి యుద్ధం జరుగుతుంది. మిద్యానీయులు ఎంత డేంజరస్ పీపుల్ అంటే, ఇశ్రాయేల్ పీపుల్ చక్కగా విత్తనాలు విత్తి అవండి నారు పోసి నీరు పోసి భూమిని దున్ని చక్కగా పంటలు పండిస్తుంటే కరెక్ట్గా ఆ పంట వచ్చే టైంకి మిద్యానీయులు వచ్చి ఆ పంటనంతా ఒకటి ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. బాధ కలిగేది. ఇంత ప్రయాసపడిన మాకు ఫలితం దక్కట్లేదు ఏంటి అని ఇశ్రాయేలు బాధపడేటువంటి వారు. ఎందుకంటే వాళ్ళు మిద్యానీయుల యొక్క చెరలో ఉన్నారు. వీళ్ళు సంపాదించి ఆ ట్యాక్స్ వారు కట్టాలి. ఎవరికి? మిద్యాన్. కష్టపడేది వీళ్ళు, అనుభవించేది వాళ్ళు. ఎందుకు వారు మిద్యానీయుల చెరలోకి వెళ్ళారు? దేవుని ప్రజలేగా. దేవుని ప్రజలు ఎందుకు మిద్యానీయుల చెరలోకి వెళ్ళారు? దేవుడే పంపించాడు. అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు నష్టాలు చవి చూస్తామంటే దేవుడు చేస్తాడు అలాగా మనకి బుద్ధి నేర్పడం కొరకు. మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నప్పుడు, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెబుతాడు. మన శత్రువులకు మన మీద విజయాన్ని ఇస్తాడు. అలా కూడా చేస్తారు పాస్టర్ గారు. ఎస్, మన శత్రువులకు మన మీదే దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎందుకు తెలుసా? మనకు బుద్ధి రావడం కొరకు. ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుడు అనేక సందర్భాల్లో శత్రువులకి ఇశ్రాయేలుని అప్పగించాడు, మిద్యానులకి అప్పగించాడు. ఆ తర్వాత మరలా ప్రభు పాదాల మీద పడ్డారు. ప్రభువా క్షమించండి నాయన, తప్పు అయిపోయింది అయ్యా, తిరుగుబాటు చేస్తామయ్యా, పాపం చేసామయ్యా, అందరు బట్టి వ్యర్థమైనటువంటి విగ్రహారం చేశామేమో,
క్షమించండి అని ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా కనికరించి ఏమండి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేయడం కొరకు దేవుని దూతను గిద్యోను దగ్గరికి పంపించాడు. గిద్యోను అప్పటికే పంట వచ్చింది, గోధుమలన్నీ వచ్చితే దాన్ని ఏం చేస్తున్నాడు, దుళ్ళుతున్నాడు, వేరు చేస్తున్నాడు. వేరు చేస్తుంటే ఆ టైంలో దేవుని దూత వచ్చి చెప్తా ఉంది, గిద్యోను పరాక్రమం గల బలాధ్యుడా, పరాక్రమం బలాధ్యుడా, ధైర్యం తెచ్చుకో. ఒక కుండతో దేవాదేవుడు విజయాన్ని ఇచ్చి పాడేశాడు.